నిన్నటి దినమున కూటమి ప్రభుత్వానికి సంబంధించి శివచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఒక లీడర్ స్టేషన్లో టెంప్ట్ అయి ఏదేదో మాట్లాడినాడు. ఆయనకే ఆ సభ్యత ఏమన్నా అనుకో ఆయనకే వదిలేస్తాడా. ప్రెస్ ముందుకు వచ్చి ఏదైనా పద్ధతి ప్రకారం మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. ముఖ్యంగా నేను అడిగేది ఎమ్మెల్యే గారిని, కొండారెడ్డిని. నిన్న మీ శివచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టినాడు. నాకు 11 ఏళ్లకు వచ్చింది అంటున్నాడు. టెండర్లో పాల్గొన్నా 11 ఏళ్లకు నాకు లీజు వచ్చింది కాబట్టి నేను అక్కడ బోర్లు వేస్తాడా, బిల్డింగులు కట్టుకుంటానో, ఇంకోటి చేసుకుంటానో, నా ఇష్టం వచ్చింది చేసుకుంటా అంటున్నాడు. ఎమ్మెల్యే గారు, మీ వాడు చేసేటప్పుడు మిమ్మల్ని అడగాల్సిన బాధ్యత మాకుంది. 11 ఏళ్లకు టెండర్ పిలిచింది వాస్తవం, ఆయన పాడుకుంది వాస్తవం. ఆయన 1 సంవత్సరం అంటే డిపాజిట్ ఏ రోజైతే పాడుకుంటామో ఆ రోజు డబ్బులు కట్టినది 1,15,900 కట్టింది వాస్తవం. మేమేం కాదనలే. ఆ తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసింది గవర్నమెంట్. రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఏం ఫ్రేమ్ చేసింటుంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏ విధంగా పాట పాడుకోవాలా, ఏ విధంగా డబ్బులు కట్టాలా, ఏ విధంగా చేయాలనే దాంట్లో ఉంటుంది. వీళ్ళకు తెలుసో తెల్దో ఎమ్మెల్యే గారు 28వ కాలంలో ఏమని ఉంది? పాట నిర్వహించిన ఆస్తి హెచ్చుపాటదారునికి ఉన్నతాధికారుల నుండి ఆమోదం ఉత్తర్వులు అందిన తర్వాత షెడ్యూల్ ఆస్తి స్వాధీనపరచబడును అని క్లియర్గా ఉంది. ఇది చూసినారో చూడలేదో మీరు? మీకేమన్నా ఉన్నతాధికారుల వద్ద నుంచి ఏమన్నా మీకు లెటర్ వచ్చిందా? ఈ 11 ఏళ్లకు మీకు స్వాధీనపరుస్తున్నాము అని ఉంటే చూపి. నీకు ఛాలెంజ్. ఈ రోజుటి వరకు ఛాలెంజ్. నీకు లెటర్ ఉందా? లెటర్ వచ్చిందా? ఎట్లొచ్చింది? రాలే. ఇప్పటికి రాలే. రాకోకుండానే బోర్ ఎట్టేస్తాడు. ఎట్లా అతను దౌర్జన్యంగా లైన్ లేసి ఎన్ని ఎట్లా చేస్తాడు? ఎట్లా భూమి పూజలు చేస్తాడు? ఇంత క్లియర్గా ఈ రూల్స్లో ఉంటే అంత దౌర్జన్యం మాటలు మళ్ళీ వేరే విధంగా మాట్లాడతాడు. ఆ దాంట్లోకి నేను దౌర్జన్యంగా పోయినాను అంటాడు. నువ్వు దౌర్జన్యంగా నువ్వు భూమి పూజలు చేసుకొని నువ్వంతా చేసి నన్ను దౌర్జన్యపరుని అంటావు. నేను పోతే కేసులుగా పెడతా అంటావు. శివచంద్రారెడ్డి కొడుకు మీద పెట్టాలా? ఏ ఆమోదం లేకోకుండా, ఏ లెటర్ లేకోకుండా ఆయన పోయి అక్కడ పని చేసిన దానికి పోలీస్ కేసు అధికారుల ద్వారా మీరు పెట్టియాలా? ఎట్లా భూమి పూజ చేస్తావు, ఎట్లా బోర్లు వేస్తావు, ఎట్లా లైన్లు వేస్తావని నీకే భాగం లేకపోతే ఏ అధికారంతో ఆయన అక్కడికి పోయినాడు? నా మీద కేసు కడతా అంటాడు. నా మీద పరువు నష్టం దావా వేస్తా అంటాడు. అయ్యా శివచంద్రారెడ్డి, నీకు ప్రొద్దుటూరులో పరువు అనేది ఉంటే కదా నా మీద నీకు పరువు నష్టం దావా వేయనికి. నువ్వు టీవీఎస్ ఆలోల దగ్గర మజ్జిగ్కు లెక్క తెచ్చేది, నీ ఫోటో వేసుకునేది, నువ్వు మజ్జిగ పంచినా అని చెప్పేది. అట్లా కొల్లలుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి లక్షల రూపాయలు రాబడతావు, వేల రూపాయలు ఖర్చు పెడతావు, లోపల వేసుకుంటావు. నీదేందో నాది పెద్ద కుటుంబం అంటావు. కానపల్లెలో నీ కుటుంబం ఏంది తెలుసా? 2 ఎకరాలు నీకు ఉన్నింది, నీకు మీ అన్నకు. కానపల్లెలో పెద్ద కుటుంబం అంటే ఎవరిని అడిగినా చెప్తారు. సాన్రెడ్డిలోనేలో ఒకరున్నారు, వెంకట సుబ్బన్న అనే వాళ్ళు, 2 రెడ్డి గారే. వాళ్ళే పెద్ద కుటుంబాలు ఆడ కానపల్లెలో. మీది ఆడ లేదు, వాళ్ళ కింద ఉన్నారు మీరు. మీది కాదు పెద్ద కుటుంబం. అంటే మా కుటుంబం అంటావు. తెలుసుకో, ఊర్లో అడుగు, మీ ఊర్లోనే చెప్తారు. 100 కోట్లు భూములు ఆక్యుపై చేసినాం, యాన్నో జగనన్న కాలనీలో 1000 మంది డబ్బులు దోచుకున్నామంటున్నారు. ఎమ్మెల్యేని కొండారెడ్డిని అడుగుతా ఉండా. 2 ఏళ్ళు అయింది ఈ మీ గవర్నమెంట్ వచ్చి. ఎన్ని ప్రజా దర్బార్లు జరిపినావు నీ ఆఫీసులో? ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే నష్టపోయినారో, ఎవరైతే మీకు పనులు జరగలేదో ఆఫీసర్ల దగ్గర, దానిపైన ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నీ ఆఫీసులో ఎన్ని ప్రజా దర్బార్లు జరిపినావు ఎమ్మెల్యే గారు? నీ ప్రజా దర్బార్లో నా పైన కానీ, మా బావ పైన కానీ, మా కిరణ్ కుమార్ రెడ్డి పైన కానీ ఒక్క అర్జీ వచ్చిందా? మేము భూములు కుంభకోణం చేసినామని, జగనన్న కాలనీలో డబ్బులు దండుకున్నామని వచ్చిందా? వచ్చింటే నువ్వు ఎందుకు పోలీస్ కేసులు పెట్టిలే? ఎందుకు బహిర్గతం చేయలే? చెయ్యి. మీకు దమ్ము ధైర్యం ఉంటే చెయ్యి. ఇట్లా ఉత్త ప్రెస్ మీట్లు పెట్టేది పోయేది. ఎలక్షన్ల ముందర ఇట్టే మాట్లాడినారు మీరు. ఈ రోజు వరకు ఒక్కటిగా అంటే ఒక్కటి యాన్నో 2 కోట్లంట, 100 కోట్లంట, ఎవరో భూములు. ఇప్పుడేం మీ అధికారమే కదా. మీ ఎస్పీ, మీ సిఐలు, మీ డిఎస్పీలు, మీ ఎంఆర్ఓలు, మీరు వేసుకునే వాళ్ళే, మీరు సబ్ రిజిస్టర్లు, మీ మున్సిపల్ కమిషనర్లు. ఏ ఆఫీసులో తెలుసు? 100 కోట్ల మేము అవినీతి చేసినప్పుడు కొన్నిన్నా తెలుసలేవా? తెలుసాయా ఎమ్మెల్యే గారు? నోటీసులే రాలే అంటున్నావు. శివచంద్రారెడ్డి 2/3/2025 నోటీసు చూసుకో. అధికారుల సంతకము, ఆర్ఓసి నెంబరు, డేటు. అంటే నీ ఉద్దేశంలో నీకు నోటీస్ అందలే. ఎందుకు అందిండదు? నీవు నోటీస్ వచ్చింటే తీసుకోకుండా ఉండాలా. ఎందుకు నోటీసులు రాలే? ఒకటి 2/3/2025 వచ్చింది,
ఒకటి 24/5/2025 నోటీసులు ఇచ్చినాడు. 2 నోటీసులు ఉంటాయి. పోయే మీ 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 వాళ్ళే కదా ఆఫీస్లో ఎమ్మెల్యే గారు తెప్పించుకోండి, నోటీసు ఇష్యూ అయిందా లేదా చూడు శివచంద్రారెడ్డికి, వాళ్ళ కొడుకు పేరుతో అయింది. ఇవన్నీ మూసిపెట్టేది ఏందో నేను నిజాయితీ పరుణ్ణి అంటావు. ఏందో భూమి అంతా తగ్గుండేదంట, హైట్ లేపినావంట. తగ్గుండేదే పాడింది నువ్వు, హైట్ ఉండేదేం పాడుకోలే. ఎట్టుండేది అట్లా పాడుకోవాలా? ఎవడి అవసరం కొద్దీ భూమి హైట్ లేపుకుంటావు, లేపుకో. లెక్క ఖర్చు పెట్టుకోవాలి, లేపుకోవాలా? ఏమో ప్రజాసేవ తిన్నా, ఏందో ఆడ మినరల్ వాటర్ అంట. అవును, ఈ 5 ఏళ్ళు సర్పంచ్ ఉన్నావే, ఎప్పుడు మినరల్ వాటరు ఆ కాలనీ అది ఆటోనగర్లో వేసి సప్లై చేయొద్దు. మస్తుగా స్థలం ఉంది ఆటోనగర్లో, మూట్లో వేయొద్దన్నారు. ఇన్నే వేయాలనా? ఇవన్నీ డ్రామాలు కాదు. సభ్యతగా మాట్లాడితే యువతల వ్యక్తులు కూడా సభ్యతగానే మాట్లాడతారు. రెచ్చగొట్టే మాటలు మానుకో. నేను మళ్ళా చెప్తాండా, మేము అవినీతి చేసి ఉంటే తేల్చండి అంటానా. ఏదో మాది పెద్ద కుటుంబం అంటాడు జాంకులు. మీ ఊర్లో మీరు 0 స్థాయి. ఆ 2 కుటుంబాల పేర్లు చెప్పినానే, సాండ్రెడ్డి వాళ్ళు, వెంకట సుబ్బన్న గారని, వాళ్ళే పెద్ద కుటుంబాలు. శివచంద్రారెడ్డి నవ్వుతున్నారు నువ్వు ఆ మాట చెప్తే. మేము క్లియర్గా చెప్తున్నాం, ఈ దేవాలయానికి సంబంధించి ఈ శివచంద్రారెడ్డి కుమారుడు ఏ పర్మిషన్ లేకోకుండా, ఏ అధికారి నుంచి ఇతనికి పర్మిషన్ లేదు, ఇతను దౌర్జన్యంగా అక్కడ వేస్తాడా అని అతనే చెప్తా ఉన్నాడు. ఇతని మీద పోలీసులు కేసు కట్టాలా? యాన్నో దొర్సాన్పల్లెలో మా బావ వాళ్ళ ఇంటికాడ ఏందో మేము 4 ఎకరాల భూమి అంట. చూసుకోపో ఆ భూమి ఉందో లేదో. మేమేమన్నా ఆక్యుపై చేసినామేమో. మా బావాళ్ళ ఇంటి ఎదురుగా ఉండొచ్చు, ఆక్యుపై చేసినామా చూసుకోపోయి ఒకసారి పరిశీలించండి. ఏం భూమి పెట్టినారు, దాంట్లో ఏం టేకు చెట్లు పండించినారు, ఏం కంప చెట్లు ఉన్నాయి, ఏముండాయి చూడుకున్నా. వద్దన్నా మేము ఉత్త మాటలన్నీ మాట్లాడుకుంటా పద్ధతి మాటలు మాట్లాడు. మేము అడిగింది శివాలయం భూమి గురించి చెప్తున్నాం, దాని గురించి మాట్లాడాయా? వ్యక్తిగత విషయాలు, నా విషయాలు మాట్లాడతావు. ఆ వ్యక్తిగత విషయాలు కూడా తేల్చుంటున్నా. ఈ శివాలయం భూమికి సంబంధించి ఇతను ఆక్యుపై చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ఇతను చేయకోకుండా ఉండేదాన్ని నేను కోర్టు కూడా వేస్తూ ఉండా, త్వరలోనే కోర్టుకు పోతా ఉండా. దీనిపైన అధికారుల మీద వీళ్ళ మీద ఈవోకు ముందే ఫిర్యాదు చేసినాం. బెజవాడ మురళీధర్ అనే వ్యక్తిపై ఈవోకు ఫిర్యాదు చేసినాము. అట్నే దేవస్థాన చైర్మన్ కూడా ఫిర్యాదు చేసినాం. మేము అడుగుతూ ఉన్నాం, నీకు పై నుంచి ఆర్డరు, గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింటే ఇది నీ స్వాధీనం పరుచుకో, ఈ ఎకరా 36 సెంట్లు అని చెప్పి ఉంటే, అని చూపియ్యి అని వచ్చి ఉంటే లెటర్ చూపియ్యి అంటున్నాం. అవన్నీ చూపించుకోకుండా ఎప్పుడో ఫస్ట్ రోజు నువ్వు టెండర్లో పాల్గొనేటన్నీ చూపించేమొస్తుంది? అవి కాదన్నా, నేను అడుగుతుండే పాయింట్ ఇది. నీ దగ్గర ఎక్కడ లెటర్ ఉంది? నీకు లెటర్ లేదు. నీకు ఎవరి లెటర్, గవర్నమెంట్ నుంచి కానీ, ఈఓ ఆఫీసుల నుంచి కానీ, ఎండిఓ మన కడప ఎండోమెంట్ ఆఫీసర్ల నుంచి కానీ ఎక్కడి నుంచి ఒక లెటర్ రాలే. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.